మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, గత 2-3 సంవత్సరాల నుంచి మనం ఏఐ చాట్ జీపీటీ చూసాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఒక చాట్ జీపీటీ టూల్ ఒకటి చూసాము. అవును అవును. ఇప్పుడు అది కాకుండా ఇంకొకటి గ్రోక్ అంట. అవును, గ్రోక్ ఏఐ టూల్ అంట. అవును. ఇది కూడా ఎలన్ మస్క్ టీం నుంచి రాబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ గ్రోక్ కనుక వస్తే చాట్ జీపీటీ పని అయిపోతుందంటూ కూడా వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఏంటి అసలు ఈ గ్రోక్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పగలరు? ఓకే, మీరు అన్నట్టుగా ఈ మధ్య కాలంలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ప్రచారంలోకి వచ్చిందో దాని యొక్క వాల్యూస్ తెలిసినాక ఒక్కొక్క కంపెనీ ప్రతి దాంట్లో ఏఐ టూల్ వచ్చింది. అంటే ఇప్పుడు హెల్త్ కానీ షేర్ మార్కెట్లో కానీ ఇట్లా ఫస్ట్ అమెరికాలోనే ఎన్విడియానే లీడింగ్ అనమాట దానికి ఫస్ట్ దీంట్లోనే టూల్స్ ఏవైతే ఏఐ తోటి వచ్చినాయో ఈ చాట్ జీపీటీ ఆల్రెడీ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ నోటెడ్. ఈ చాట్ జీపీటీ తర్వాత ఇప్పుడు గ్రోక్. ముందు అసలు ఈ చాట్ జీపీటీ అనేది ఏంటిది అంటే చూద్దాం సింపుల్గా. ఈ చాట్ జీపీటీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇది ఓపెన్ ఏఐ వాళ్ళది అనమాట. ఇది డెవలపర్లు. ఇది నవంబర్ 30, 2022లో స్టార్ట్ అవ్వడం జరిగింది, ఒక 2 years బ్యాక్. అయితే ఇది దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఏఐ టూల్ తోటి మనం చాట్ జీపీటీ అనగానే దానికి సంబంధించిన దాంట్లో ఫీచర్స్ ఉంటాయి. మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఏది అడిగినా అంటే ఉదాహరణకు వికీపీడియా టైపు అందులోనే డీటెయిల్స్ అన్నీ ఇస్తాయి. అవన్నీ మనము అంటే తెలియని వాళ్ళు కూడా చాట్ జీపీటీ డౌన్లోడ్ చేసుకొని చాట్ జీపీటీ ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఉంటుంది. లేదు గూగుల్కి వెళ్ళి చాట్ జీపీటీ కొట్టి చూసుకోవచ్చు. లేదు అనుకోటి చాట్ జీపీటీ అనగానే వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది. మన సెల్ ఫోన్లు ఏవైతే లేటెస్ట్ ఉంటాయో ఇప్పుడు 6 GB 8 GB ర్యామ్లు ఇవన్నీ వచ్చినాక మనం ఏ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా ఇమీడియట్ తీసుకోవటం, ఆ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏఐ టూల్ తోటే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ తోటి నడుస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు ఏదైతే ఈ చాట్ జీపీటీ ఉందో అన్ని భాషల్లో కూడా ఉంటుంది. మనము ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఈ గ్రో అనమాట. అంటే దానికి కాంపిటేటరు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అసలు వచ్చిన తర్వాత ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తే వెమ్మట ఏమవుతుంది మార్కెట్లోకి, దానికి కొంచెం దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సింపుల్ అనమాట. మనం కనుక అబ్జర్వ్ చేస్తే హిందుస్థాన్ యూనిలివర్ ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి చేస్తాడు. వెమ్మటే ఐటీసోడు డాబరోడు అంటే ఒక పేస్ట్ బయటకు వస్తే అదే సేమ్ ఇంగ్రీడియంట్స్ తోటి పేర్లు మార్చి మనకి 10 రకాల పేస్ట్లు వస్తాయి, 10 రకాల సబ్బులు వస్తాయి, 10 రకాల. ఇప్పుడు గోధుమ పిండి ఉంది, ఒక గోధుమ పిండి ఉండేది. ఇప్పుడు ఎన్ని గోధుమ పిండి ఉన్నాయి తెలుసా అండి? మార్కెట్లోకి పోతే మల్టీగ్రెయిన్స్ అంటాడు, లేకపోతే బన్సీ అంటాడు, లేకపోతే షర్బతి అంటాడు, లేకపోతే మామూలుది అంటాడు, షుగర్ది అంటాడు, వితౌట్ షుగర్ది అంటాడు, మీకు దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇట్లా ఒక 10 రకాల గోధుమ పిండిలు ఉంటాయి. మరి అసలు ఏ గోధుమతో పడతారు? ఐటీసీ అయినది హిందుస్థాన్ ఎవరైనా గోధుమలే. మన ఇంట్లో వాళ్ళు పాత వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అయ్యని ఎందుకు రాపోయి మంచిగా ఉన్న గోధుమలు తీసుకురాపో, పట్టించిపో, అదే పిండి దానికంటే మించింది లేదంటారు. ఎందుకంటే ఏదైతే ఫ్లోర్ మిల్ తెచ్చుకోవచ్చు మనం. రైట్. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏదైనా ఉన్నా అందరికి ఎట్లుంది అంటే రెడీమేడ్, లేకపోతే ఒక టూల్ ఉండాలి. ఆ టూల్ క్లిక్ చేయటం, దాన్ని చూసుకోవటం. ఇప్పుడు చాట్ జీపీటీ మీద బాగా అందరికీ ఐడియా ఉంది. అట్లానే ఇప్పుడు గ్రోక్ వచ్చింది. ఇప్పుడు ఈ గ్రోక్ ఏదైతే ఉందో ఇది ఎలన్ మస్క్ మీరు అన్నట్టు వాళ్ళు అంటే కాంపిటీషన్. ఇప్పుడు ఒకటి బాగా నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకొకళ్ళు ఏం చేస్తారు, దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి మేము దానికంటే అడ్వాన్స్గా ఉంటాం, దానికంటే ఎక్కువ ఫీచర్స్ ఇస్తాం, దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దానికంటే ఎక్కువ అని చెప్పడం జరుగుతుంది జనరల్గా. మనం ఏం చేయాలిగా? చాట్ జీపీటీ వాడేటోళ్ళు గ్రోక్ కూడా వాడతారు. ఇక ఎందుకోసం? ఏమున్నాయో ఫీచర్సు, ఇది ఎక్కువ చూపిస్తుందా ఇన్ఫర్మేషను, అది ఇస్తుందా, ఇది లేటెస్టా, అది లేటెస్టా అంటే ఇప్పుడు ప్రజెంట్ గ్రోక్ లేటెస్ట్, ఎందుకంటే చాట్ జీపీటీ కంటే. అయితే దీంట్లో ఏదైతే ఉందో ఎక్కువ సర్వీసెస్కి ఆల్రెడీ చాట్ జీపీటీ ఎక్కువ సర్వీస్ ఇవ్వటం అది ఆల్రెడీ ఉంది మార్కెట్లో. కాబట్టి అవేవైతే ఉందో, కానీ చాట్ జీపీటీ 2021 ముందు నుంచి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిందే ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు గ్రోక్ అనడం ఏంటంటే మేము ఇప్పుడు రియల్ టైంలో అవసరమైతే గూగుల్ సెర్చ్ చేసి గూగుల్ నుంచి కూడా తీసుకొని మీకు
ఇప్పటికిప్పుడు ఇస్తాము అని అంటున్నారు అనమాట. ఇది గ్రోకు. అయితే వీళ్ళు దీంతో పాటు ఇక అన్ని విధాలు అంటే ఆ గ్రోక్ ఏదైతే ఉందో వాళ్ళు అనడం ఏంటంటే ChatGPT కొంచెం తటస్థంగా ఉంటుంది, గ్రోక్ మాత్రం విభిన్నంగా ఉంటుంది అని చెప్పటం. దీంతో ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ ఎప్పుడైతే బాగా AI టూల్స్ బాగా అయినాయి అనుకో, కొత్త కొత్త వాళ్ళు ఏం చేస్తారు, ఆ టూల్లో ఏమున్నాయి అంటే మైనస్ పాయింట్లు మన టూల్కి యాడ్ చేయాలి ఏదో ఒకటి, అంటే కొత్తదనం చూపించాలి. నీకు కొత్తదనం చూపించినప్పుడే ఈ వీళ్ళ యొక్క ప్రోడక్ట్ సేల్ అవుతుంది, వీళ్ళది ఒక ప్రోడక్ట్ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే అనమాట. అంటే టెక్నాలజీ ఎంత స్పీడ్గా శరవేగంగా పురోగతి సాధిస్తుందో ఇప్పుడు ఈ రెండు ఏదైతే ఓపెన్ AI వాళ్ళు ChatGPT వాళ్ళు వీళ్ళు ఇద్దరు పోటీ అనమాట ఇప్పుడు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు ChatGPTకి అంటే ఎలన్ మస్క్ రాబోతుంది అంటే ఎలన్ మస్క్ కొంచెం బ్రాండ్ అంటే ఇప్పుడు ట్రంప్ గెలిచిన తర్వాత ట్రంప్ గెలవటానికి దోహదపడిండు, ఫండ్స్ అడ్జస్ట్ చేయటం కానీ అంటే సపోర్ట్ అన్ని ఎలన్ మస్క్ చేసిండు, అందరికి తెలిసిందే. అంటే బ్యాక్ ట్రంప్ అనగానే ట్రంప్తో పాటుగా ఎలన్ మస్క్ ఉంటాడు, ఎలన్ మస్క్ ఏం చెప్తే అని, లేకపోతే ట్రంప్ సలహాలు, లేకపోతే ఎలన్ మస్క్కు ఏవైతే అంటే వాళ్ళిద్దరు షేర్ మార్కెట్ వాళ్ళు, అందుకని ఏవైతే రిలేటెడ్, అందుకని ఏమవుతుంది ఎలన్ మస్క్ అనగానే ఒక విధమైన గ్రోక్ రాబోయే రోజుల్లో దూసుకొస్తుందని ఆయన ఎక్స్ AI ద్వారా ఆయన చెప్పడం జరిగింది. ఇది నవంబర్ 3లోనే గ్రోక్ మార్కెట్లోకి రావడం జరిగింది. అయితే ఈ రెండు టూల్స్ ఏవైతే ఉన్నాయో రెండు విడివిడిగా ఉంటాయి. అయితే కొంతమంది గ్రోక్ నాకు నచ్చిందని, కొంతమంది ChatGPTని వదిలేసుకొని గ్రోక్లోకి వస్తున్నామని. అయితే ఇప్పటి వరకు కొన్ని ఏంటిదంటే ఫ్రీనే ఉన్నాయి, ఏది యూజ్ చేసేది ఇప్పుడు మన సెల్ ఫోన్లో చూసుకొని ఏదైతే ఉందో మామూలుగా. అయితే రేపు రాబోయే భవిష్యత్తులో ఇది వాడి అది వాడి ఆ ఫీచర్స్ ఏది బాగుంది, ఈ ఫీచర్స్ ఏది బాగుంది, ఏది మనకి ఉంటుంది అనేది ఉంది. ఇప్పటివరకు ఏంటంటే ChatGPTనే లీడ్ చేసింది మార్కెట్ని. ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రోకు ఎంతవరకు వాళ్ళు ఇస్తారు అనేది దాంట్లో మళ్ళీ వాళ్ళు చెప్పడం ఏంటిదంటే గ్రోక్ 2 మోడల్ ఉంది, అది ఇప్పుడు ప్రజెంట్ ఫ్రీనే సర్వీసు. వీళ్ళతో మిగతా వాళ్ళతో పోలిస్తే మాది బాగుంటుంది, ఇది ముందంజలో ఉంది అని వాళ్ళు టెక్ నిపుణులు చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో వర్షన్లు ఉంటాయి. ఇప్పుడు ChatGPT అయితే ఫ్రీ వర్షన్ ఉంది 3.5, దాంట్లో మళ్ళీ ఇంకా పెయిడ్ వర్షన్లోకి పోతే 4 వస్తుంది, అంటే లేటెస్ట్ వర్షన్ అనుకోండి, లేకపోతే అప్డేట్స్ కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు మార్కెట్లో ఏదైతే ఎక్కువ రోజులు ప్రజెంట్ అయితే ChatGPT అందరికి తెలుసు కాబట్టి, అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకోండి, కొద్ది మందికి తెలుసు ఏది ఇట్లా సిస్టమ్స్ కానీ పిల్లలకి, అంతే తప్ప పాత తరానికి అంతగా ChatGPT గురించి తెలియదు. అయితే దీంట్లో ఏంటిదంటే గ్రోక్లో అంటే హాస్యం కూడా మేము సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని, కొంత ఇవన్నీ ఏవైతే రూపకర్తలు అనమాట, అంటే గ్రోక్ని ఏదైతే చేసారో అన్నీ అందరికీ విధాల ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని చెప్పటం. అయితే దీంతో పాటు గ్రోక్ వాళ్ళు అనటం ఏంటిదంటే గ్రోక్ అంటే రియల్ టైంది కూడా మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. అయితే ఈ గ్రోక్ ఏదైతే ఉందో ప్రజెంటు ఎక్స్ యాప్లోనే వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు ఎక్స్ వినియోగదారులకి, ట్విట్టరు. అయితే మెయిన్ దేనికి అదే, అంటే ఇప్పుడు ChatGPT గ్రోకే దానికే ఉంటుంది. అసలు గ్రోక్ అనే పేరు ఎక్కడొచ్చింది, ఎట్లొచ్చింది అంటే ఈ గ్రోక్ అనే ఆంగ్ల పదానికి అర్థం ఏంటంటే ఎవరినైనా ఏదైనా ఒక అంశాన్ని లోతుగా అవగతం చేసుకోవటం అనే దాని అర్థం, అది గ్రోక్ అనమాట. సింపుల్గా అది రాబర్ట్ హెన్లీన్ తన నవల్లో దీని గురించి అనమాట, అంటే స్ట్రేంజర్ ఇన్ ఏ స్ట్రేంజ్ ల్యాండ్ అని వాడిండి అనమాట. దాని నుంచి వచ్చిందే గ్రోక్ పదం. ఆ గ్రోక్ పదాన్నే ఈయన ఎలన్ మస్క్ తీసుకొని తన ఎలన్ మస్క్ AI టూల్కి గ్రోక్ అని వాడటం, పేరు పెట్టడం జరిగింది. అంతేగాని జనరల్గా ప్రతిదానికి, ప్రతి పేరుకి, ప్రతి పదానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఎందుకు పెట్టారు అనేది వాళ్ళు అనమాట, వాళ్ళు చెప్పినప్పుడు మనకి తెలుస్తుంది. అంతే తప్ప చాలామందికి ఈ పదాలు ఏంటిది, ఇది ఎందుకు వచ్చింది అని అనుకుంటారు. ఏది గ్రోక్ అనే పదం, ఈ గ్రోక్ అనే పదం ఇది సింపుల్గా అనమాట. అంటే ఒక ఏదైనా ఒక అంశాన్ని బాగా లోతుగా క్షుణ్ణంగా పూర్తిగా అవగతం చేసుకోవటం అది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.